చెప్పరే, ఎవరికి పరలోకం? పరిశుద్ధులకు. చేతులెత్తి హల్లెలూయ బాగా చెప్పండి, హల్లెలూయ. సంతోషంగా హల్లెలూయ. మేకల రక్తమును కోడెల రక్తమును కాక తన స్వరక్తము చేత ప్రభు నిన్ను శుద్ధి చేశాడు. ఆమేన్, ఆమేన్. తన స్వరక్తము చేత నిన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా మార్చాడు. ఆమేన్. నీ పాపమంతయు కొట్టివేశాడు. ఆమేన్. పాతని నిబంధన ప్రకారం, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఒకని పాపము పరిహరించబడాలి అంటే, ఒకని పాపము శుద్ధి చేయబడాలంటే గొర్రెపిల్ల రక్తం చిందించాలి, కోడల యొక్క రక్తం చిందించాలి. వాటిని బలిగా అర్పించినప్పుడు, వాటి రక్తం చిందించబడినప్పుడు వాడు పాపం నుండి విడుదల పొందుకున్నట్లు ఆనాటి లెక్క. నేడు అలాగా కాకుండా సాక్షాత్తు యేసు ప్రభుల వారే తన స్వరక్తం చేత బలిగా మార్చబడి తన రక్తాన్ని చిందించి నిన్ను రక్షించుకున్నాడు. కొట్టు చాపండి ప్రభుకు. నిన్ను పరలోకానికి వారసుడుగా వారసురాలిగా మార్చాడు. పరిశుద్ధుల సంఘంలో, పరిశుద్ధుల సహవాసంలో చేర్చి పరిశుద్ధులతో కలిసి ఆరాధించుటకు కృప చూపాడు. హల్లెలూయ, హల్లెలూయ. పాపులకు పరలోకంలో స్థానం లేదు. ఎవడైతే యేసు రక్తం చేత కడగబడి శుద్ధి చేయబడతాడో, పరిశుద్ధులుగా మార్చబడతారో వారే పరిశుద్ధ సన్నిధిలో, పరిశుద్ధ స్థలములో చేర్చబడతారు. ఆమేన్. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధ రక్తంతో మీరు కడగబడ్డారు. కడగబడని మీరు, పరిశుద్ధ రక్తం చేత శుద్ధి చేయబడిన మీరు పరిశుద్ధులుగానే బ్రతకాలి. పొలిసిన పిండిలాగా ఉండకూడదు. ఆమేన్, ఆమేన్. యేసు రక్తం నిన్ను సమస్త దుర్నీతి నుండి విడిపించి ఏం చేసింది? పరిశుద్ధపరిచింది. చెప్పు ఆమేన్, ఆమేన్. ఒక ప్రాంతంలో ఒక కుటుంబం రక్షించబడిందంట. ఒక దైవజనుడు చెప్తా ఉన్నా, రక్షించబడింది. ఆ ఇంట్లో ఒక యవనస్తురాలు కాలేజీకి వెళ్తుంది. ఆ పాప పేరు బ్యూలా. ఈ పాపను ఒకడు రోజు వెంటబడుతూ ఉన్నాడంట. రోజు వెంటబడి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తున్నాడంట. ఈ పాప పెద్దగా స్పందించలేదు. చూడు బ్యూలా, నాకుండే ల్యాప్ డబ్ అనకుండా బ్యూలా అని కొట్టుకుంటా ఉంది, చూడు అన్నాడంట. ఒరే, మళ్ళీ మన మధ్యలో ఎవరైనా బ్యూలా ఉన్నారా? లేరు కదా. నేను వాళ్ళ గురించి చెప్పడంలా, మళ్ళీ మీరేమనకాకండి. చేతులెత్తి హల్లెలూయ, హల్లెలూయ. ఈ పాప చెప్పిందంట, చూడు మా ఇంట్లో ఇవి నచ్చవు, ఒప్పుకోరు, నేను రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను. వీడంట నేను కూడా తీసుకుంటా బాప్తిసం అంట. దేనికోసం? దేనికోసం? ఒరే, మా ఇంట్లో ఒప్పుకోర్రా మా అమ్మ మా నాన్న, మేమందరం మందిరానికి వెళ్తాం, పరిచర్య చేస్తూ ఉన్నాం సంఘంలో, ఒప్పుకోర్రా ఇలాంటి వ్యక్తిత్వం నాకు నచ్చదురా, నా వెంట పడొద్దురా అని చెప్పిందంట. వినలేదు వీడు. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతాను అని రోజు టార్చర్ చేస్తూ ఉన్నాయంట. సరే, క్రమంలో తల్లిదండ్రులు పెంచారు ఈ పాపను. ఎవరిని? బ్యూలాను. వాడంట రోజు నాకుండే బ్యూలా అని కొట్టుకుంటా ఉంది, ల్యాప్ డబ్ అని కొట్టుకోవడం లేదు. చూడు బ్యూలా అంటాడంట. ఏందిరా చూసేది, నీ మకం వేస్తారా అని చెప్పేసి ఈ అమ్మాయి ఒకరోజు వీళ్ళు ఎవరో, ఎందుకే అలాగే చేస్తావు, మీ అమ్మ మీ నాన్నకి చెప్పొచ్చు కదా. మా అమ్మ మా నాన్నకి చెప్తే వాళ్ళు సహించలేరు, ఇలాంటి విషయాలు ఒప్పుకోరు, ఎందుకులే నేను ప్రార్థన చేసుకుంటే దేవుడే కార్యం చేస్తాడు. వీడు ఏం చేశాడంటే ఒకరోజు మొత్తం ఫ్యామిలీ అలా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఏ ఇంట్లో? బ్యూలా వాళ్ళ ఇంట్లో. వాళ్ళ అమ్మను వాళ్ళ ఆయన అందరినీ వేసుకొచ్చాడు. పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు.
ఈ పాప కాలేజీ నుండి వచ్చేసరికి ఇంట్లో వీళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. ఈ పాపకు అర్థం కాల. వస్తేనే వాళ్ళు ఏం చేసేవి, పనికి మనదానా, నీ గురించి నాకు ముందే తెలుసు, నువ్వు ఇట్టాడ ఏదో చేస్తావు నాకు తెలిసే అని వీళ్ళ చేసి అంటా ఉంది. లేదు నాన్నమ్మ నేను చేయలేదే. మరి చేయకపోతే చెప్పొచ్చు కదా మాకు ముందే. చెప్తే నాన్న ఎక్కడ ఫీల్ అయిపోతాడు, అమ్మ ఎక్కడ ఫీల్ అయిపోతుందని చెప్పలేదు. మరి ఎందుకు వచ్చేవారు అంటే, నీకు పెళ్లి చూపులు జరుగుతున్నాయంట కదా, నాకు వేరే వాళ్ళు చెప్పారు. అంటే వీళ్ళ ఇంట్లో జరిగే కూడా వానికి ఇన్ఫర్మేషన్ అవుతా ఉంది. అందుకే నేను ముందే సెటప్ నేను తెచ్చి పెట్టా, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాడు. మొత్తానికి వాళ్ళ నాన్న వాళ్ళు అడిగితే, నాన్న నాకు ఇష్టం లేదు అని చెప్తే, సరే వాళ్ళని పంపించేసారు, మళ్ళీ చెప్తామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయికి వేరే సంబంధాలు చూస్తూ ఉంటే వీడు అడిగాడు కాలేజీలో, నీకు వేరే సంబంధాలు చూస్తున్నా అంటే ఏంటి విషయం? పలకలేదు. ఎంగేజ్మెంట్ అయిపోయింది. వీడు అక్కసు తట్టుకోలేక ఏం చేశాడంటే, చేతిపడి శక్తి చేస్తారే వారి దగ్గరికి వెళ్ళి 2 లక్షలు ఇచ్చాడంట. ఈ పెళ్ళి ఎలాగైనా సరే ఆగిపోవాలి, ఆ అమ్మాయి నేను వశపరచుకోవాలి, పంపించు అని చెప్పాడంట. ఏం చేశాడు? వశీకరణ చేసుకోవడానికి చేతిపడి చేయించాడు. ఆ అమ్మాయి ఆత్మను వీడు వశపరచుకోవడానికి, వీడిని తప్ప వేరే వాడిని ప్రేమించకూడదు అని పంపించాడు. ఇవి జరుగుతూ ఉంది ప్రాసెస్. ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. వీడు చేయవలసినవి పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నాడు. పెళ్లి కార్డులు ఇచ్చారు, పెళ్లికి ఏర్పాట్లు చేశారు. పెళ్ళి కూడా దగ్గరకు వచ్చింది. వీడిని తెలిసింది. వీడు వెళ్ళి, నేను నీ డబ్బులు ఇస్తే నీకు చెప్పిన పని నువ్వేం చేసావు? ఆ అమ్మాయి మనసు నేను వశీకరించుకోవాలని చెప్పాను కదా, నన్ను తప్ప వేరే వాళ్ళని ప్రేమించకూడదని చెప్పాను కదా, అక్కడ పెళ్ళి అయిపోతుందిరా బాబు, ఏం చేస్తున్నావు? సరే ఇంకొంత డబ్బులు కావాలి, డబ్బులు ఇవ్వని చెప్పాడంట. డబ్బులు ఇచ్చాడు. 2 లక్షలకు ఇంకా కొంత డబ్బు కావాలి, డబ్బులు ఇచ్చాడు. పని చేయలే. పెళ్లి కార్యక్రమం కూడా దగ్గరకు వచ్చింది. డబ్బులు ఇచ్చాను, అక్కడ పెళ్లి కార్యక్రమం దగ్గరకు వచ్చే, నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి ఎవరు అని అడిగాడంట. ఎవరు? ఈ చేతిపడి చేసేవాడు. అమ్మాయి కుటుంబం ఎలాంటిది అని అడిగాడంట. వారు మంచి ప్రార్థన కుటుంబం, వారు ప్రార్థనలు ఎదుగుతూ ఉన్నారు. అందుకే ఏదో ఒక రక్తం ఆ అమ్మాయి చుట్టూ ఒక వలయంగా ఉంది. నేను చేసిన చేతిపడి ఈ వశీకరణ వశించకుండా ఈ నా యొక్క చేతిపడి శక్తులన్నీ వెనక్కి వస్తేస్తున్నాయి. ఆ అమ్మాయి మీద పని చేయలేదు. హల్లెలూయా. ఆ అమ్మాయి మీదకి నేను పంపిస్తూ ఉన్నా, అవి పని చేయకుండా వెనక్కి వస్తూ ఉన్నాయి. నేను పంపిస్తూ ఉన్నా, అవి వెనక్కి వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఆ అమ్మాయి మీద ఎర్ర రక్తం యొక్క వలయం నేను చూస్తూ ఉన్నారా బాబు. ఎలాగొకలాగా పంపి అని వీడు అంటూ ఉంటే, వీడు పంపించిన ఈ చేతపడి చేసే వ్యక్తి పంపించిన ఆ దూత అనంట, ఒరే మేము పోలేము, నువ్వు ఓరా అని చెప్పారంట. మేము పోలేము రా, మా వల్ల కాదు, వారి చుట్టూ ఏదో ఒక వలయం ఉంది, నువ్వే వెళ్ళు అని చెప్పారంట. యేసు రక్తం చేత నువ్వు కడగబడి పరిశుద్ధుడుగా భక్తి చేస్తూ ఉంటే ఏ శక్తి నీ మీద పనిచేయదు. కొట్టు చాపడలో యేసయ్యకు. ప్రభుకే మహిమ కలుగును గాక. చెప్పండి ఆమేన్. ఇది కట్టుకథ కాదు, జరిగిన విషయం. వారి మీద, ఆ ఇంటి మీద ఒక రక్తపు వలయం నేను చూస్తూ ఉన్నా. నేను పంపిస్తున్న ఈ చేతిపడి శక్తులన్నీ వెనక్కి వచ్చేస్తూ ఉన్నాయి, పని చేయడం లేదు. ఏందో మాకు అర్థం కావడం లేదు. అప్పుడు అడిగాడంటే వీడు చేతిపడి చేసేవాడు, వాళ్ళు ఏం చేస్తారు? మందిరానికి వెళ్తారు. వాళ్ళు ఎలాగుంటారు? ప్రార్థన పరంగా ఉంటారు. అందుకే మేము పని చేయడం లేదు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన పులిసిన పిండి నుండి మీరు వేరు చేయబడి క్రొత్త ముద్దగా మార్చబడిన మీరు
యేసు రక్తం చేత కడగబడిన మీరు, పస్కా బలి రక్తము చేత శుద్ధి చేయబడిన మీరు పరిశుద్ధులుగానే బ్రతకాలి. పులిసిన పిండిలాగా ఉండకూడదు. చెప్పు ఆమెన్. ఆమెన్. అప్పుడు మన మీద ఏం పని చేస్తుంది? ఏం పని చేస్తుంది మన మీద? ఏం పని చేస్తావు? అది యేసు రక్తం. చెప్పండి ఆమెన్. చేతులెత్తి హల్లెలూయ, హల్లెలూయ. యేసు రక్తం పని చేస్తుంది. యేసు రక్తం పనిచేయాలంటే నువ్వు పరిశుద్ధత కలిగి బ్రతకాలి. మేకల రక్తము, ఎడ్ల యొక్క రక్తము, గొర్రెల యొక్క రక్తము నిన్ను శుద్ధి చేయలేవు. తన స్వరక్తము చేతనే నిన్ను శుద్ధి చేశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయ, హల్లెలూయ. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. పిత్రపారపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లుగా వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతుందని మీరు ఎరుగుదు కదా. చప్పళ్ళు చరుస్తారేమో అనుకున్నా. ఆగండి. చేతులెత్తి హల్లెలూయ, హల్లెలూయ. ఇంత మంచి వాక్యం చదువుకున్న తర్వాత మీరు సైలెంట్గా ఉన్నారంటే మీలోకి అది ప్రవేశించలేదని అనుకుంటా ఉంటాం. మళ్ళా చదువుదాం. 18-19 వచనం చదువమ్మా. పిత్రపారపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి, ఇక్కడ బాగా గమనించాలి, క్రీస్తు రక్తము చేత విమోచించబడుతుందని మీరు ఎరుగుదురు కదా. ఇప్పుడు కొట్టు చప్పట్లు. ప్రభుకే మహిమ కలుగును గాక. చేతులెత్తి హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. క్రీస్తు రక్తము చేత విమోచించబడుతుందని మీరు ఎరుగుదురు. ఏ రక్తం చేత? ఏ రక్తం చేత? గొర్రె పిల్ల కాదు. ఇల్లు ఓపెనింగ్ అంటే ఏ రక్తము? ఇంటి గోడల మీద ఉంటుంది. ఏ రక్తం? ఇల్లు శుభమాని ఓపెన్ చేసుకుంటే ఏ రక్తం ఉంటుంది ఇండ్ల గోడల మీద? ఏ రక్తం? తిమోతి, ఏ రక్తం ఉంటుంది? నువ్వు కాదులే, అడుగుతా ఉన్నా. కోడి వస్తారు, ఎడకొస్తారు? ఎడకొస్తారు? గుమ్మానికి కడతారు. ఏం కడతారు? ఇంటికి కడతారు. ఏం కడతారు? దిష్టి బొమ్మ, టెంకాయ, రక్తము, ఇవన్నీ వద్దని ప్రభువే తానే బలి పశువుగా గొర్రె పిల్లగా వధించబడి తన సురక్తం చేత నిన్ను కడిగాడు. హల్లెలూయ, హల్లెలూయ. మళ్ళా ఆచార్యులు ఎందుకు? మళ్ళా ఆచార్యులు ఎందుకు? వాక్యం రాయబడింది, పిత్ర పారంపర మీ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత.
అమూల్యమైన రక్తం చేత, క్రీస్తు రక్తం చేత విమోచించబడితిరి. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. క్రీస్తు రక్తం చేత కడగబడితిరి. ఆమేన్ చెప్పండి, ఆమేన్. వద్దురా బాబు ఆ పాత జీవితం, అది మంచిది కాదు, అది వ్యర్థమైనది, ఇవి నిన్ను కాపాడలేవు, రక్షించలేవు అని వాక్యం చెప్తా ఉంటే మరలా మాకు అవే కావాలంటారు, మాకు అదే కావాలంటారు. అందరికీ మంచి వంట పెట్టండి, అందరికి మంచి భోజనాలు పెట్టండి, తప్పేం లేదు. తీసుకుపోయే ఆ గోడల మీద అవి పోయకండి, చల్లకండి. చల్లారు పూసారంటే మీరే పూర్తి చేసుకోండి, మిగతావి మీరే పూర్తి చేసుకొని నేను చెప్పకూడదు. ఇవి వద్దు అంటున్నాడు ప్రభు. చేతులెత్తి హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఈ వ్యర్థమైన ప్రవర్తన వద్దు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధ రక్తం చేతనే మీరు విమోచించబడ్డారు. కొట్టు చప్పట్లు ప్రభువుకు బిగ్గరగా, సంతోషంగా. యేసయ్యకే మహిమ కలుగును గాక. చెప్పండి ఆమేన్. చేతులెత్తి హల్లెలూయ, హల్లెలూయ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం వెనక్కి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం ఏముంది అక్కడ? దేవుని కృప దైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అంటాడు. ఏ రక్తం చేత? ఆయన రక్తం వలన. ఆయన రక్తం వలన మనకు విమోచన. కిందికి వస్తే అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. విమోచన, క్షమాపణ రెండు. విమోచన, క్షమాపణ. చేతులెత్తి హల్లెలూయ, హల్లెలూయ. విమోచన. గుంతలో ఉన్న వాడిని పైకి తీసుకొస్తే ఏమంటారు? గుంతలో పడ్డాడు, పైకి తీసుకొచ్చామంటే ఏమంటారు? విమోచించబడడం, రక్షించబడడం. క్షమాపణ. లోతు ఎంత ఉందో చూద్దామని నేను అట్లా వెళ్తే పడ్డాను అంటారు కొందరు. లోతు ఎంత ఉందో చూద్దామని అట్లా వెళ్ళగా పడ్డాను అంటే చేసింది వీడు ఒప్పుకోడు, జారిపడ్డానని చెప్పాడు, తెలియక చేశానని చెప్పాడు, ఊకే చూద్దామని పోయినా అని చెప్తాడు. సర్లే ఎందుకు వచ్చిందని తల్లిదండ్రులు ఏం చేస్తారు? మళ్ళా చేదురనని క్షమిస్తారు. ప్రభు కూడా అంతే. విమోచించాడు, నీ పాపాలన్నీ క్షమించాడు. నువ్వు ఎలాగ బ్రతకాలి? శుద్ధి చేయబడి నీవు ఎలాగ జీవించాలి? ఎలాగ బ్రతకాలి? పులిసిన పిండి లేని వ్యక్తిగా బ్రతకాలి. ఆమేన్. చేతులెత్తి హల్లెలూయ, హల్లెలూయ. పులిసిన పిండి లేని వ్యక్తిగా విమోచించబడిన నీవు, ఆయన రక్తం చేత కడగబడిన నీవు, అపరాధములను క్షమించబడిన నీవు భక్తి చేర్చు బ్రతకాలి. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతుము. ఉగ్రత నుండి రక్షించబడు. మళ్ళీ చదవమంటారా? కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత ద్వారా రక్షించబడదము. చేతులెత్తి హల్లెలూయ, బాగా చెప్పండి హల్లెలూయ, హల్లెలూయ. ఇంకా మారని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో.
ఇంకా యేసు రక్తం చేత కడగబడకుండా వాయిదాలు ఎవరైనా వేస్తూ ఉన్నారేమో. ఇప్పుడు నీవు నీతిమంతుడుగా తీర్చబడితే ఆయన ఉగ్రత నీ మీదికి రాదు. చెప్పు ఆమేన్. ఆమేన్. ఇక రాయబడింది అదే, మరలా చదువుతా 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. ఇప్పుడు కాదులే, మరలా చూసుకుందాం, రేపు చూద్దాం, వచ్చే సంవత్సరం చూద్దాం అని అనుకుంటా వాయిదాలు వేస్తూ ఉంటే ఏ ఉగ్రత వస్తావు వీళ్ళ మీదకి? ఏ ఉగ్రత వస్తావు వీరి మీదకి? దేవుని ఉగ్రత వస్తుంది. నా మాట విని అక్కలు అన్నలు వాయిదాలు వేయకుండా యేసు రక్తం చేత మీరు కడగబడదురు గాక. చెప్పండి ఆమేన్. యేసు రక్తం చేత శుద్ధి చేయబడదురు గాక. చెప్పండి ఆమేన్. నీతిమంతులుగా తీర్చబడదురు గాక. ఆమేన్. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పాపిని కడుగును, ప్రతి రోగిని బాగు చేయున్, పరమవైద్యుడు యేసయ్యా ప్రతి వ్యాధిని తొలగించును. పరమవైద్యుడు యేసయ్యా ప్రతి పాపిని కడుగును, ప్రతి రోగిని బాగు చేయును. ప్రతి పాపిని కడుగును, ప్రతి రోగిని బాగు చేయును. పరమవైద్యుడు యేసయ్యా ప్రతి వ్యాధిని, పరమవైద్యుడు యేసయ్యా ప్రతి వ్యాధిని తొలగించును. యేసు రక్తములో విడుదల, యేసు రక్తములో, యేసు రక్తములో విడుదల, యేసు రక్తములో స్వస్థత. శుద్ధి చేయును యేసు రక్తం, బ్రతికించును యేసు రక్తం. శుద్ధి చేయును యేసు రక్తం, బ్రతికించును. అలా శుద్ధి చేయును యేసు రక్తం, బ్రతికించును. యేసు రక్తమే జయం, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే జయం జయం. శుద్ధి చేయును యేసు రక్తం, బ్రతికించును. శుద్ధి చేయును యేసు రక్తం, బ్రతికించును యేసు రక్తం. శుద్ధి చేయును, బ్రతికించును. యేసు రక్తమే జయం జయం, యేసు రక్తమే, యేసు రక్తమే జయం జయం, యేసు రక్తమే.
క్రొత్త జీవితం ఉదయించును, క్రొత్త జీవితం మారిపోవు, క్రొత్త జీవితం ఉదయించును, నీ కన్నీళ్ళు తుడచును, నీ కష్టాలు నీ కన్నీళ్ళు తుడచును, నీ కష్టాలు నీ కన్నీళ్ళు నీ కష్టాలు తీర్చును. యేసు రక్తం యేసు రక్తమే యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం జయం. శుద్ధి చేయును, బ్రతికించును, శుద్ధి చేయును, యేసు రక్తం బ్రతికించును, యేసు రక్తం యేసు రక్తమే జయం జయం, యేసు రక్తమే యేసు రక్తమే జయం జయం, యేసు రక్తమే. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. సంహారకుడు దాటిపోనట్లు నీ ఇంటి 2 కమ్మిల మీద ఆ రక్తం కనబడవలెను. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఇశ్రాయేల్ ఇంటి వారందరినీ ప్రభువు రక్షించాడు. ఇశ్రాయేల్ కుటుంబాలన్నింటినీ ఆ సంహారకుడు మరణము చేత మొత్తి వేయకుండా, ఆ ఇంట్లో ఏడుపు ఉండకుండా, మరణపు కాండ జరగకుండా, ఏ నిలువు కమ్మీల మీదైతే ద్వార బంధకముల మీద అయితే ఆ రక్తం కనబడిందో, నిర్దోషమైన ఆ గొర్రెపిల్ల రక్తం కనబడిందో, ఆ ఇంట్లో సంహారకుడు జరబలేదు, ప్రవేశించలేదు. హల్లెలూయా హల్లెలూయా. ఏ ఇంటిలో అయితే ఆ గుమ్మపు మీద ఆ 2 కమ్మీల మీద రక్తం కనపడలేదు, ఆ ఇంట్లో ఏం జరిగింది? మరణం జరిగింది. మరణం. ప్రతి తొలిచూలు సంతానం అంతా చనిపోయింది. కాబట్టి ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడితే నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదురు. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తము చేత కడగబడి నీవు నీతిమంతురాలుగా తీర్చబడితే నీకు ఏ శిక్షా విధి లేదు, ఏ ఉగ్రత రాదు, తప్పించబడతావు. ఆమేన్. చెప్పండి ఆమేన్. నీ హృదయంలో నీ జీవితంలో ఏముండకూడదు? పొలిసిన పిండి. చెప్పు ఆమేన్. నీ హృదయంలో దుష్టత్వము, ఇదిగో పలు విధములైన లోక సంబంధమైన జీవితం మాని పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుడిచ్చిన క్రొత్త జీవితాన్ని కలిగి వృద్ధి చేయబడదు గాక. చెప్పండి ఆమేన్. దేవుని ఆత్మ మీ మీద పని చేయను గాక. దేవుని అభిషేకం మీ కుటుంబాల మీద పని చేయను గాక. యేసు రక్తము చేత శుద్ధి చేయబడదురు గాక. ప్రతి పాపపు కట్లన్నీ తెంపివేయబడును గాక. ప్రతి బంధకాలన్నీ రాలిపోవును గాక. ఆమేన్. చెప్పు ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నీతిమంతులుగా తీర్చబడితే, ఇప్పుడు యేసు రక్తం చేత కడగబడితే నీ ఇంటిలో మరణం ఉండదు. నీ ఇంటి మీద చేతుబడి శక్తులు పనిచేయవు. పులిసిన పిండి లేకపోతే, పాత ముద్దగా నువ్వు లేకుండా క్రొత్త ముద్దగా మార్చబడితే, నూతన హృదయాన్ని కలిగి ఉంటే
దుష్టత్వాన్ని విడిచిపెడితే, నీతిమంతులుగా జీవించగలిగితే, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి బ్రతకగలిగితే ఏ ఉగ్రత నీ మీద పని చేయదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఉగ్రత నీ ఇంటి మీదకి రాదు, నీ ఇంటి వారి మీద పని చేయదు. ఆమేన్. వాడు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి చేతిబడి చేసినా నీ ఇంటి మీద పని చేయదు. ఎందుకు? యేసయ్య రక్తపు వలయంలో నువ్వు ఉన్నావు. కొట్టు చప్పట్లు యేసయ్యకు. ప్రభుకే మహిమ కలుగును గాక. నీ ఇంటి ద్వారపు కమ్మీల మీద ఏముంది? ఏ రక్తం ఉంది? యేసు రక్తం. నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం, పస్కా బలి యొక్క రక్తం ఉంది గనక సంహారకుడు దాటి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాటి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఆ ఇంట్లో ప్రవేశించడు. హల్లెలూయా. ఆ మనుషుల జోలికి వెళ్ళాడు. హల్లెలూయా. వారి మీద సంహారకుడు పనిచేయడు. హల్లెలూయా. పని చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నీలో ఇంకా ఏదో పులిసిన పిండి ఉందని అర్థం. నీలో ఇంకా ఏదో పులిసిన పిండి ఉందని అర్థం. దాన్ని తీసేసుకోవాలి. పాతదాన్ని విడిచిపెట్టాలి. పాతదాన్ని విడిచిపెట్టి క్రొత్తగా యేసు రక్తం చేత కడగబడి నువ్వు క్రొత్తగా బ్రతకాలి. ఆమేన్. మోకరించి ప్రభు బలంలోకి వెళ్దాం. అపవాది పారిపోవున్, దయ్యములు కూలిపోవున్. అపవాది పారిపోవున్, దయ్యములు కూలిపోవున్. యేసు నిన్ను విడిపించును, యేసు నిన్ను నడిపించును, యేసు నిన్ను విడిపించును, యేసు నిన్ను. అపవాది పారిపోవు, దయ్యములు అపవాది పారిపోవు, దయ్యములు కూలిపోవు. యేసు నిన్ను విడిపించును, యేసు నిన్ను, యేసు నిన్ను విడిపించును, యేసు నిన్ను నడిపించును. శుద్ధి చేయును, బ్రతికించును, శుద్ధి చేయును,